शुक्लांबरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः पार्वती तनया जय जय शैलज तनया सदया विजय प्रदात गणेशा
మాత వందనం కుర్రోడు మరి ఇక్కడ రెచ్చిపోతాడు నిందా నుంచి నువ్వే ఆ పేరు చెప్పు చూపెట్టు చూపెట్టడం ఏంటి ఇది అడ్డం ఏంటి అది అమ్మాయి స్టేజ్ ఎక్క 5 నిమిషాలు అయింది కదా తోచారు కదా మీరు చిరా కలిగి ఇద్దరికి ఇంగ్లీష్ లో తిట్టా ఇంగ్లీష్ లో నువ్వు చూపెట్టు మా వాళ్ళకి పళ్ళు రాలిపోతుంది చూపెట్టు కాదురా స్టూపిడ్ అని తిట్టాను ఇదెట్టు కాదురా సైడ్కి వచ్చేది ఇక్కడికి వచ్చాం స్టేజ్ మీదకి వచ్చాం ఏ కార్యక్రమం మీద వచ్చాం దేనికి వచ్చాం మీరు మొట్టమొదటి ఎవరికి దండం పెట్టారా అది లెక్క చూడైనా ఆ వరసిద్ధుడైన గణపతిని పూజించడానికి ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించాం అది అన్నయ్య ఇల్లు ఈ దేవుడికి దండం పెట్టారు ఇల్లు తొండం దేవుడు సోమపురం కానించి ఇచ్చాపురం పలాస తీసుకొని ఏ ఊరని చెప్పాడు కాదు వచ్చిన కానించి
ఈ ఊరు అంటాను వచ్చిన కానీ మా బావ చెప్పకూరు మన ఊరు తీసుకొచ్చి అన్న మనం తీసుకొచ్చిన కాదు ఉన్నారు కదా ఎవరు అనుకోరు మా బావ మా సన్ముఖ బావ చూపిస్తాను ఆఖరిలో. ఆ తమ్ముడు ఏంటంటారు తెలుసా అక్కడ నేను రాలిపోతే ఒడిపోతానని చూస్తాను. అది ఎప్పటి నుంచి చూస్తాను ఒరేయ్, అమ్మాయి ఏంటి? అయితే ఈ తొండం దేవుడికి మీరు పూజించారు. కళ్ళు పోతే నా కొడక మీ కొడుకేనా? తొండవ దేవుడు కాదురా వినాయకుడు అని చెప్పాను. అవునా? అయితే మీరు నీ దేవుడు లేడా? ఇంకే దేవుడు తోక దేవుడు. ముందు నుంటే తొండం దేవుడు, వెనక నుంటే తోక దేవుడు, పక్కనుంటే ఆ దేవుడు అని తప్పురు. అది అది ముందు నుంటే మన వినాయక స్వామి, అది అవును. వెనక వెనక నుంటే ఆంజనేయ స్వామి. ఒకవేళ మీ ఇద్దరు అనుకున్నట్టుగా ముందు తొండాము వెనక తోక రెండు లేవనుకో ఆ దేవుడిని పోడు దేవుడు అంటారు. నీలాంటి వాడురా. ఏది లేకపోతే ఆ బోడి దేవుడు కాదు. ఖాళీ అయిపోతుంది పోడే కదా. ఏయ్! దేవుడే కాదు. మాట గాడికే చూపించుకో, ఆ పక్కోడికి అతను కూడా చూపించు. ఆ, అది అతను ఎప్పుడు చూసేస్తాను అతను ముందు వచ్చే కానీ భోజనెట్టు కాడి నుంచి ఎత్తరా అమ్మాయి లేటు రాలిపెత్తరా ఒట్టుకెళ్ళిపోదని చూస్తాను. సైడ్కి వచ్చేయాలి. అమ్మాయి ఈ దేవుడిని మీరు పూజించలేదు. ఒరే ఏదంటున్నావు నువ్వు? వినాయకుని పూజించాలి. అంతే. అది నేను వచ్చిన కారండి మా తాత పూజిద్దాం అనుకున్నా. అదేనైనా అదే నేను చెప్పే మాట ఏంటంటే మీ తాతగారిని పూజించాలంటే మీ ఇంట్లో దేవుడి పట్టం ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని రావాలి. పూజించడం ఏంటి? నీకు తెలియదా? ఏంటి? నాకు ఇద్దరు తాతలు. ఇద్దరు తాతకి అన్ని ఉన్నాయిరా. ఈ తాతకి ఎట్లేవా? అది అమ్మాయి నాకు ఇద్దరు తాతలు. ఒకరు మా అమ్మమ్మగుడు, ఒకటి మా నాన్నమ్మగుడు. అమ్మ మొగుడు నాన్న మొగుడు ఒకటేనరా. ఓరే అమ్మమ్మన్నా నాన్నమ్మన్నా ఒకలే, పిల్లవన్నా ఆవిడన్నా ఒకలే, మొగుడన్నా భార్య తర్వాత పెళ్లి పని చేస్తారంటే నువ్వు కాదు. సోమపాటి నుంచి పలాస వరకు ఇచ్చాపురకు మా చెల్లి గురించి ఎంతో మంది చూసారు. తోట రోడ్డు మీద అరిగిపోయి పొరుగైపోండి అలాంటి వాళ్ళు. అంత పెద్ద డేట్ మా ఆడి చెల్లెల సంగతి తెలియదంటే నా సంగతి నీకు పూర్తి తెలియదా? ఈ ఊరు సమక్షంలో మా ఫ్రెండ్స్ సమక్షంలో మీ ఫ్రెండ్ సమక్షంలో లెక్కేదో నా లెక్కేదో తేల్చేద్దాం సరదాగా. నా ఫాలోయింగ్ ఎలాగుందో, మా ఫ్రెండ్స్ ఎలాగున్నారు సింపుల్ గా. అన్నయ్యలు మనం ఒకేసారి క్లాస్ కొట్టి చెప్పండి. అది అది నాకు ఎలా అనిపించింది తెలుసా? నిజం చెప్పండి అబద్ధం నిజమే చెప్పాలి. నిజమే చెప్పాలి. ఒరే చింత చెట్టు మీద నుండి చింతకాయ పెడితే ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండే వచ్చింది. కాయ వచ్చి పడి తగ్గేదే ఉండదు మా అమ్మాయి ప్యాంట్స్ అంతా తగ్గేదే ఉండదు. అది లెక్క. ఒరే అంతే నువ్వు మీ మగవాళ్ళతో కొట్టించే కదా అమ్మ పరుగు పోద్దర్రా ఆడోళ్ళు. చెల్లి అక్క పట్టండి అమ్మ ఎదో దగ్గర పరుగు పోతుంది. అమ్మ అక్క చెల్లి ఒక రూపాయి 2 రూపాయలు చేతులు వేసి కొడితే రీసౌండ్ రావాలి. చూడ బయలుగా ఒకసారి రీసౌండ్ రావాలి. రీసౌండ్ అనేది గీ సౌండ్. సరే రే నువ్వు పక్కన ఉంటావు. రే పక్కనుండు. శాంపుల్ మాత్రమే పక్కన ఉంటాను. 1 సెకండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్ ఆన్ ఫాస్ట్. ఆ ఫ్రెండ్స్ అంతా ఎలాగున్నారు తెలుసా? 3 ఎత్తే ముద్దు, 6 ఎత్తే వద్దు, 9 ఎత్తే అందరికి ఏటి వద్దు. మంచి కిందనే ముద్దు వాళ్ళకి. చూడరా ఒక్క నిమిషం ఆగరా. అమ్మా అక్కలారు వీడు పరుగు పోద్ది. అదిగోరా లెక్క సూపర్. చెవు కేక కప్పును పువ్వు నెట్టుకొని పక్కనే ఏరెట్టుకొని ఇదంతా మామిడి బెల్లెట్టుకొని మామిడి పల్లెట్టుకొని ఇదంతా నీ తెలుసుంటే కేక అసలాగా మరుగుతుంది వంటోకారం అసలు మీరు తీరా నా సోకు తోటి కూర వచ్చుకో. ఏటన్నావురా నువ్వు? ఇది ఏక మాట్లాడి అలగొస్తాను. చెవునా ఏక
అన్నారా ఏక అమ్మాయి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా ఏంటి? ఏకవేట్ చేయలేదు అలాగే చేశాను. పళ్ళు రాలిపోతాయి. పళ్ళు రాలిపోతే అంటే గేరుకున్నాను. ఆ. 2 పళ్ళునా ఆహా. అన్నయ్య పళ్ళు రాలిపోతాయి అట మనిషి ఒక్కొక్కటి పంచు. ఒరే అక్కడ మీ తమ్ముడు పిలుస్తున్నాడు ఒకసారి చూడు. అమ్మాయి అమ్మాయి మా అమ్మమ్మ కూడా అక్కడ ఉన్నాడు. మా నాన్నడి ఉండాలి. మా అమ్మమ్మ నాన్నమ్మ కూడా ఇక్కడ ఉన్నాడు. ఒకసారి వినా అమ్మమ్మ మొగుడు అంటే పైకి చూపిస్తున్నావు, అది. నాన్నమ్మ మొగుడు అంటే కింద చూపిస్తున్నావు, ఏంటి లెక్క? అది లెక్క. మా అమ్మమ్మ కూడా చనిపోయి మీద ఉన్నాడు. ఆటోమేటిక్ బకెట్ తప్పేసి బకెట్ అంటప్పుడు ఒరే బకెట్ మా చిల్లికా షర్ట్కు బకెట్. అన్నయ్య బకెట్ అంటే కావాలంటే లెగిసి. అన్నయ్య చూడండి అన్నిటికి ఏమి లేదురా, మన తాత చచ్చిపోయాడా బకెట్ తన్నిసాడా? బకెట్ నా ముందున్న చెప్తున్నాను. బకెట్ ఇక్కడ తొంతాను నువ్వు కావాలంటే వెనక్కి జరిపా బకెట్ వెనక్కి జరిపా. ఉన్నది ఒకటే. అమ్మో మా భార్య ఇది. ఓ ఇలా ఇలా. అమ్మాయి అయితే మా తాతగారు మీ తాతగారు నన్ను పిలిచి మనవడా మనవడా నా ముద్దులు మనవడా నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా నా ముద్దులు ఏడు అంటాను రా. ఒరే ఒరే నీకు ఒళ్ళు ఏంట్రా ఏంట్రా? చేస్తారు నువ్వు బొట్రా చూద్దాం. ఏంట్రా ఆ? అలా చూసుకుందాం. మూత మీద మేస నేను పోతూ ఉంటే కాకతీయులు కత్తులతో కదుగుతున్నప్పుడు ఓడి గాంధీని కన్నీరు చూసినప్పుడు ఈ సీమక సింహాలు రా మేము బాలచంద్ర పేగులు మూట కొట్టుకుని చేసినప్పుడు పల్నాటికి సింహాలు కత్తులతో కాదురా నా మల్లతోటతో తెంపిగొళ్ళు ఎక్కువ మాట్లాడు. నా కట్టర్ కంపుతో చంపేతండి బాబోయ్ నిజమే. ఆడు కట్టారు మాత్రం వరుస పోగలు ఆడబెట్టాడు గొంతుకు పోయింది. ఆ కట్టారు ఉతికాడో లేదో నాకు తెలీదు. నీ మొలతాడికో దండం ఆడి కింద ఎందుకని నీకో దండం. సరే నవ్వమే చెప్పండి నీకు మళ్ళీ అమ్మాయి ఏంటి అందరినీ చంపాడాను కదా వచ్చి. అమ్మాయి ఏంట్రా? మా తాతగారు మీ తాతగారు పెట్టుకోరనైనా దండం పెట్టుకోరనైనా దండం పెట్టుకోమన్నాడు. అది మా కుర్రోళ్ళ సమక్షంలో మీ కుర్రోళ్ళ మా పెద్దల సమక్షంలో ఆహా. మా అమ్మలక్క సమక్షంలో సమక్షంలో? ముఖ్యంగా మా బావగారి సమక్షంలో అవునవును. ఈ ఊరు వచ్చిన కారణంగా అవును. మా తాతగారికి ఒకసారి దండం పెట్టుకుంటున్నాను. ఓహో అదా ఆ విధంగా మీ తాతగారు దండం పెట్టుకున్నావా? చాలా చాలా థ్యాంక్స్ రా. ఐ లవ్ యూ సెకండ్ ఇచ్చిన తర్వాత మర్యాదగా మాట చెప్పాలి. నాకు ఐ లవ్ యూ తప్ప మరొక మాట రమ్మని రాదు. ఎక్కువగా అలా పేలేవు అనుకో నువ్వు పలాస వరకు వెళ్ళవు. అవును. ఇట్టాపురం స్టేజ్ కింద సెల్లు 2 పట్టుకుని ఆడబెట్టు చేతులు 2 పట్టుకుంటున్నాడు. చేతులు 2 పట్టుకుంది మా చెల్లికి చేతగా చేతిలో పట్టుకోండి. దీనికి ఏది లేదు. ఇంకా ఆడేం చేయలేడురా, ఆడేం చేయలేడు. మా కుర్రోడు ఏం పేరు బాబు నీ పేరు? శంకర ఇది చేత కాదు. నువ్వు దమ్ముతే స్టేజ్ ఎక్కే మా చెల్లి శకలక శంకర్ సరే అమ్మాయి. ఏట్రా నీ బాధ? బాధ మరి ఇంకేం? మా అన్నయ్య ఇష్టం అది. మీ అన్న ఇష్టం చేత కాకపోతే స్టేజ్ శంకర్ ఎక్కుతాడు. నీకేంటా బాధ? 5 నిమిషాలు లైట్ లాపించడం సైడ్కి వెళ్ళమంటావు. నీకు చేత కాకపోతే ఆడు ఎత్త స్టెప్ 5 నిమిషాలు నైట్ లాపడం ఏంటి? మరి నీళ్ళు లెగిసిపోవాలి. అవును. సైడ్కి వెళ్ళిపోవాలి. ఆహా. మా తమ్ముడు శంకర్ చేదో చేస్తారంటున్నారు కదా.